తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవికి సంబంధించి అనేక మిస్టేక్స్ మనం చేస్తూనే ఉంటాం. అందుకే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ ఉంటామేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నియంత్రణ లేకుండా చేసేటటువంటి ఖర్చు, లేకపోతే ఒక ఏం కాదులే తర్వాత చూసుకుందాంలే అని అనుకుని ఈ విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా లక్ష్మీ ఆగ్రహానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకే వచ్చేటటువంటి సమస్యలు కూడా అలా తీవ్రతరంగా వస్తున్నాయి. మరి లక్ష్మీదేవి అనుగ్రహమే పొందాలి, అమ్మకి క్షమాపణ చెప్పాలి, ఎలా చెప్పాలి? శాస్త్రబద్ధంగా ఏదైనా పద్ధతి ఉందా? ఒకసారి చెప్తారు. తప్పకుండా అమ్మ. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్ష పరమేశ్వర. అంతే. అంటే ఏ పూజ అయినా కూడా పూర్తి అయిన తర్వాత ఎండింగ్లో మనము ఖచ్చితంగా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనము. ఎందుకంటే ఇది వెనుకటి కాలం నుండి రాబోయే ఈ యొక్క అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఒక మనిషి యొక్క మనస్సును కావచ్చును, వారి యొక్క వికృత చేష్టలు కావచ్చును, అంటే మనిషి మాత్రం అక్కడ ఉండగలుగుతాడు, కానీ తన మనస్సు అనేటువంటిది కోతి. అది ఎవ్వరి మనసు అయినా కోతే. సో ఆ మనసును ఏకాగ్రతంగా ఆ భగవంతుని మీద పెట్టడము అనేటువంటిది అది కొంతమందికి మాత్రమే ఉంటుంది, అందరికైతే కుదరదు. సో ఎప్పుడో సత్యనారాయణ స్వామి వ్రతాలు, ఎప్పుడో ఈ యొక్క కేదారేశ్వర వ్రతాలు, సంవత్సరానికి ఒకసారి చేసుకునేటువంటి ఈ యొక్క పూజలలో వీరికి ఏకాగ్రతంగా ఉండవు. అంటే ఉండవు అంటే మళ్ళీ వేరే తప్పు కానీ కాదు, కానీ అంటే హడావిడి కానీ ఏదో అన్నట్టుగా ఉంటుంది. డైలీ ప్రతిరోజు నిత్యము మనం చేసుకునేటువంటి ఆరాధనలో మినిమం ఒక 15 నుండి ఒక 45 నిమిషాలు కూర్చుండగలిగితే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ ఖచ్చితంగా ఆ అమ్మవారిపై కానీ ఆ భగవంతునిపై కానీ మన యొక్క మనసు అనేటువంటి ఆధీనం ఎంతో కొంతసేపు ఉంటుంది. చాలా అక్కడికి మంచి ఫలితం అనేటువంటిది మనకు వస్తుంది. మరి అలాంటి ఫలితం ఉన్నా లేకున్నా, మీ యొక్క మనసు ఆధీనంలో లేకున్నా, లేదా మీ యొక్క ఏదైనా ఆధీనంలో లేకున్నా కూడా మనకు మంత్రహీనము, క్రియాహీనము, భక్తిహీనము చేసేటువంటి భక్తి లోపల లోపమున్నా కూడా నన్ను క్షమించు అని ఇంతటి అద్భుతమైనటువంటి వాక్యాలు మనకు మంత్రాలు మనకు ఎట్టి పూజలో అయినా కూడా చివరాఖరిలో బ్రాహ్మణులు చెప్పిస్తూ ఉంటారు. మనం కూడా ఎక్కడైనా పూజలో చెప్పిస్తూ ఉంటాం. ఎందుకు అంటే కృతజ్ఞత అనేటువంటిది, అంటే క్షమాపణ అనేటువంటిది అది ఖచ్చితంగా ఉండాలి. కృతజ్ఞతా భావం కూడా ఉండాలి. ఒకవేళ నిజంగానే మనం చేసిన పూజలో ఒక అద్భుతం జరిగింది, మొన్న ఈ మధ్యలో అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నా, లిక్కర్ టెండర్స్ వేయడం జరిగింది గతంలో. ఎగ్జాక్ట్లీ నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షను, ఆ యొక్క నెంబర్ ప్రిడిక్షను, వారి అకౌంట్ నెంబరు, లైక్ అంటే వారి పేరు, వారి ఫోను నెంబరు అన్నిటినీ క్యాల్కులేట్ చేసి వారికి ఉండేటువంటి ఆ తిథిని బేస్ చేసుకొని ఈ డేట్లో మీరు టెండర్ వేయండి. గన్ షాట్ వస్తుందని చెప్పిన గన్ షాట్ వచ్చింది. వచ్చిన తర్వాత చండీ హోమం చేసుకుంటాము అని సంకల్పం పెట్టుకోరని చెప్పా. తప్పకుండా అన్నారు. మొన్న 1వ తారీఖు పోయి చండీ హోమం చేసి, విశేషంగా ప్రత్యంగిర హోమం చేసి రావడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట అంటే, ఎవరైనా కూడా మనకు జరిగిన మేలుని మర్చిపోవద్దు, మనకు జరిగినటువంటి సందర్భాన్ని మర్చిపోవద్దు. ఇన్ కేస్ ఒకవేళ మర్చిపోయామనుకోండి, క్షమాపణ అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ అనేటువంటిది, అంటే యూనివర్స్ అంటే ఎవరో కాదు, అమ్మవారే, అంతే, ప్రకృతి కదా. మనము మన యొక్క జీవితంలో క్షమాపణ అనేటువంటిది మనల్ని ఒక మెట్టు పైకి ఎక్కిస్తుంది, కానీ కిందికి అయితే తీసుకొని పోదు. ఈ అతి ఖర్చులు చేయటం, లేకపోతే దుబారా ఖర్చులు చేయటం రీత్యా కూడా అమ్మవారి ఆగ్రహానికి గురవుతాం కదండి. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, లక్ష్మీదేవిని ఎంతైతే పట్టుకొని ఉంటామో అప్పుడే ఉంటుంది, వదిలేస్తే వెళ్ళిపోతుంది.
కదా. ఖచ్చితంగా. ఇట్లా వెళ్ళిపోయి లేకపోతే అనవసరంగా అంటే దాని మీద ఒక వాల్యూ లేకుండా ఖర్చు చేయటం వల్ల కూడా ఆగ్రహానికి గురవుతారు. అప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్పే మంత్రం ఉపయోగపడుతుంది, అంటే క్షమాపణ 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది తప్పే కదా మనం చేస్తున్నాము. ఇప్పుడు ఆ డబ్బును మనం కాపాడలేకపోయాం. సో అదేవిధంగా కుటుంబంలో కూడా కొన్ని అవరోధాలు వస్తూ ఉంటాయి డబ్బుకు సంబంధించినటువంటివి. అదేవిధంగా కొన్ని పనులు మనకు ఆలస్యంగా అవుతుంటాయి. దీనికి తోడు అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైన ఇప్పుడు 100 రూపీస్తో అయిపోయేది 1000 దాకా అవ్వడం కానీ, మనం చాలా వీడియోస్ కూడా చేసి ఉన్నాం. ఏదైనా ఇప్పుడు ఈ యొక్క స్టోర్లోకి వెళ్తే నిత్యావసరాలు బయట అంతకుముందు అయితే ఏం కావాలి ఏమిటనేది ఒక లిస్ట్ రాసుకొని చక్కగా ప్యాక్ చేసి వెళ్ళి ఇచ్చేది, వారు చక్కగా ప్యాక్ చేసి ఇచ్చేయడము. అదే మీరు అన్నట్టుగా తీసుకొని వచ్చే ఇంతే 1000, 1500, 2000 లోపు. ఈ మాల్స్కి వెళ్తే ఏది కనబడితే అది తోసేయి, ఈ తోపుడు బడ్డీలో తోసేయి. ఎన్ని అది 2000 కాస్త 7-8,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు నమ్మరు, 1వ తారీఖు నుండి 5, 6వ తారీఖు లోపు ఉష్క వస్తే రాలని జనం ఉంటుంది మాల్స్లో. ఇంతమంది ఏంటంటే మనకే పరిశాన్ అవుతుంది. మరి డబ్బులు ఖర్చు అవ్వకేమవుతాయి, అవసరం ఉందా లేదా లేకుండా దాన్ని కొనేయడం, రైట్, ఫ్రిడ్జ్లో దోసేయడం సరుకుల్ని. కొన్ని చోట ఎందుకంటే అందరూ బ్రతకాలి కనుక చిరు వ్యాపారస్తులు కూడా బతకాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కమలం గింజలు వాటిని ఒక 108 తెచ్చి పెట్టుకోవాలి. 108 తెచ్చి దగ్గర పెట్టుకొని, ఇది శుక్రవారం రోజు, ఏదైనా ఒక శుక్రవారం రోజు ఉదయం 5:30 నుండి 6:30 లోపు చేయాలి. ఆ కమలం గింజలు చక్కగా కూడా మీ చేతిలో పట్టుకోవాలి. ఎన్ని వీలైతే అన్ని, లేదా ఒక ప్లేట్లో పోసుకోండి, అందులో మీ చెయ్యి పెట్టండి. చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని చదవాలి. ఓకే. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం లక్ష్మీ అయి నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం లక్ష్మీ అయి నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా 108 సార్లు చదవాలి. 108 సార్లు చదివిన తర్వాత శ్రీ సూక్తం చదవాలి. ఏ రోజు చేయమంటారు ఇది? శుక్రవారం రోజు ఉదయం శుక్రహోరాలోనే చేయండి, అంటే 6 to 7 మధ్యలో. ఈ యొక్క ప్లేట్లో కమలం గింజలు పెట్టుకున్నారు కదా, ఈ చేతిని దానిపైన పెట్టేసి ఈ మంత్రాన్ని చదువుకోండి. 108 సార్లు అయిన తర్వాత ఈ కమలం గింజలను తీయండి. తీసి చక్కగా మూట కట్టండి, లేదా ఒక బాక్స్లో పెట్టండి. ప్లాస్టిక్ కాకుండా ఏదైనా ఒక బాక్స్లో పెట్టేసి దీనిని మీ ఇంట్లో నైరుతి మూలన దాచిపెట్టండి. వీటిని నైరుతి మూలన పెట్టేసేయండి. ప్రతి శుక్రవారం ఉదయం అక్కడి నుండి తీయాలి. మీరు ఒక క్లాత్లో కానీ లేదా ఒక ప్లేటులో కానీ పోసుకోండి. ఈ మంత్రం చదవండి, శ్రీ సూక్తం చదవండి, మళ్ళీ అక్కడ పెట్టండి. శ్రీ సూక్తం చదవని వాళ్ళు వినొచ్చా? వినండి. ఇది చేసి 2 వీక్స్ చేయండి అంతే. జస్ట్ అంటే 5 వీక్స్ ఖచ్చితంగా చేయండి. 2 వీక్స్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అమ్మవారి అనుగ్రహం ఉంది అని ఏదో ఒక విధంగా మనకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఆ వైబ్రేషన్ మీకు ఈ మంత్రం చదివినటువంటి సందర్భాలలో కనబడుతుంది. అట్లా చేసుకోండి నమ్మకంగా. అమ్మవారికి మల్లెపూలు అంటే ఎంతో ప్రీతి. చక్కగా మల్లెపూలను సమర్పిస్తూ లోటస్ కమలం పుష్పాలను కూడా సమర్పించండి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. 2 వీక్స్ అయిన తర్వాత ఆ గింజల్ని ఏం చేయమంటారు? అక్కడే ఉంచాలి. వ్యాపారం ఉంటే వ్యాపార స్థలంలో ఒక మూటలాగా కట్టి అక్కడ ఏ కలర్ పెట్టమంటారు? తెలుపు రంగు బాగుంటుంది. తెలుపు రంగులో సిల్క్ కాకుండా కొంచెం మెత్తగా కాటన్ రిలేటెడ్. చాలా చక్కగా తెలియజేశారండి. ఈ పరిహార మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించి అమ్మవారి అనుగ్రహానికే పాత్రులవ్వాలి. చేసినటువంటి తప్పులకి ఒక పశ్చాత్తాపంతో కూడినటువంటి పరిహారం ఇది. ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ చేయకుండా కూడా ఉండాలి. రైట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.